భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమిలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే బాధపడుతుంది, బ్రతిమిలాడితే బిడ్డల ప్రేమను పంచుతుంది. ఇదే ఆడవాళ్ళ నైజం. డబ్బుంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు భయాన్ని జయించాలంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడం నిజమైన వ్యక్తిత్వం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టే వాళ్ళే గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాదంటారా మిత్రమా? పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివాళ్ళు అవుతారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మనిషి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నీవు ఎవ్వరికి అవసరం లేదు. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి మిత్రమా. గుర్తుపెట్టుకో. భర్త మనస్సు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా కావాల్సింది ప్రేమ, నమ్మకం. అవి ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో అస్సలు తెలియదు. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తను కుమిలిపోతుంది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు.
గుర్తుంచుకో, ఎవరో నీకు విలువివ్వలేదని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు ఎప్పుడూ విలువైనదే. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చాచిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. నీకు కావాల్సిన దాని కోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని మాత్రం అశ్రద్ధ చెయ్యకు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గుండెల్లో బాధని పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్నెవరు నమ్మరు. అదే అన్నీ అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది ఆనకొండలా నిన్నే మింగేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. గెలిచే వరకు తెలియదు కావాల్సిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి కాదని గుర్తుపెట్టుకోండి. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. పురుషుడు లేకపోయినా స్త్రీ బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం పురుషుడు ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళి తర్వాత భర్త. సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని వెతకాలి. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు. ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, లేకపోతే శిల్పి అవుతావు. వయస్సు వల్ల గౌరవం తప్పక లభిస్తుంది, కానీ మర్యాద ప్రవర్తన వల్లనే వస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా అని గుర్తుపెట్టుకో.